వెల్కమ్ టు ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇవాళ కలెక్షన్ వచ్చేసి మనకు సర్ప్లస్ షర్ట్స్ అండి. మనకు సర్ప్లస్ షర్ట్స్ అనేది ఇంతకుముందు కూడా నేను తీసుకొచ్చాను, చాలా మంది ఆన్ డిమాండ్ తీసుకొచ్చాను సర్ప్లస్ షర్ట్. మొత్తం వీడియో చూడండి, ఎందుకంటే కొన్ని ఫార్మల్ షర్ట్స్ కూడా వచ్చాయి, ప్లెయిన్ ఫార్మల్స్ ఆఫీస్ వేర్ కూడా వచ్చేసాయి అనమాట. సర్ప్లస్ షర్ట్స్ ప్లస్ ఆఫీస్ వేర్ షర్ట్స్ రెండు నేను వీడియో తీసుకొస్తాను అనమాట. ఓకే, సో ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఇంట్రడక్షన్ ఇస్తాను. టీ షర్ట్, జీన్స్, కాటన్ ప్యాంట్ షర్ట్స్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. మ్యానుఫ్యాక్చర్ చేసి హోల్సేల్ రేట్కి ప్రొవైడ్ చేస్తాం. ఈ వీడియో చూసే వాళ్ళకి 2 to 3 పీసెస్ కావాలన్నా మీరు మల్కాజ్గిరికి రావచ్చు. మా షాప్ వచ్చేసి మిర్జాల్ కూడా అండి, మల్కాజ్గిరిలో ఫస్ట్ బస్ స్టాప్. ఒకవేళ మీరు మెట్రోలో వస్తే మెట్టు కూడా బస్ స్టాప్ దిగండి. ఒకవేళ మీరు బస్లో వస్తే సికింద్రాబాద్ నుంచి 16 నెంబర్ బస్ ఎక్కండి. 16 నెంబర్ బస్ ఎక్కితే మీకు మెట్టు కూడా మీకు మిర్జాల్ కూడా బస్ స్టాప్ అనేది దిగితే అక్కడ నుంచి జస్ట్ 1 minute మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీరు మెట్టు కూడా దిగితే అక్కడ నుంచి 16 నెంబర్ బస్ అయినా ఎక్కొచ్చు, లేకుంటే మీరు షేరింగ్ ఆటో కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఒక కింద డిస్క్రిప్షన్లో నేను నా నంబర్ ఇచ్చాను, ఈ నంబర్ కూడా మీరు కాల్ చేసుకుని లొకేషన్ అడగవచ్చు. లేదంటే మీరు కింద డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా పెట్టాను అనమాట, అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు. లేదంటే లాస్ట్ 1 minute చూడండి, మా షాప్కి ఎలా రావాలో వీడియో లొకేషన్ కూడా పెట్టాను అనమాట. ఓకే, సో ఇవాళ కలెక్షన్ స్టార్ట్ చేద్దాం, స్టార్టింగ్ విత్ వైట్. ఓకే, మనం వైట్ తో స్టార్ట్ చేద్దాం. సర్ప్లస్ షర్ట్స్ అండి. సర్ప్లస్ షర్ట్స్ అంటే మీకు తెలిసిందేనండి. వాట్ ఈస్ సర్ప్లస్ అంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం ఎక్స్పోర్ట్ అయ్యే క్వాలిటీ, హెవీ క్వాలిటీ, హై రేంజ్ క్వాలిటీలో లాస్ట్లో మనం రోల్స్ చేసిన తర్వాత హెవీ క్వాలిటీ మిగిలిపోతుంది అనమాట. 2 meters or 3 meters మిగిలిపోతుంది హెవీ క్వాలిటీలో. ఆ హెవీ క్వాలిటీ 2 to 3 meters అనేది మనం తక్కువ రేట్లో తీసుకొచ్చి చాలా తక్కువ రేట్లో మేము ప్రొవైడ్ చేస్తామన్నమాట. బ్రాండెడ్ క్వాలిటీ షర్ట్ ఉంటుంది, బట్ మేము తక్కువలో తీసుకొస్తాం, మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం కాబట్టి స్టాండర్డ్ 320 రూపీస్కి మేము ప్రొవైడ్ చేస్తాం. సేమ్ షర్ట్ మీకు బయట 1500 to 2000 రూపీస్ ఉంటుంది అనమాట బ్రాండెడ్లో. ఆల్రెడీ పాత వాళ్ళు తీసుకున్న వాళ్ళకి తెలుసండి సర్ప్లస్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేసి. సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకు ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఓకే, స్టార్టింగ్ విత్ వైట్ అనమాట. క్వాలిటీ చాలా హెవీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి సర్ప్లస్ అంటే. ఓకే, 320 రూపీస్లో వస్తుంది మనకి. థ్రెడ్డింగ్ మ్యాచింగ్ అన్నీ ఉన్నాయన్నమాట, ప్రాబ్లం అనేది ఏం లేదు. ఓకే, ఇదొకటి. డిఫరెంట్ క్వాలిటీ, డిఫరెంట్ షర్ట్స్ వస్తాయి. వాట్ ఈస్ సర్ప్లస్ మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ ఒకవేళ ఎంలో ఉన్న పీస్ ఎల్లులో ఉండదు, ఎల్లులో ఉన్న పీస్ ఎక్సెల్లో ఉండదు అనమాట. ఈ పీస్ ఎంలో ఉండొచ్చు, లేకపోతే ఎక్సెల్లో ఉండకపోవచ్చు. ఇది ఎంలో ఉంది ఈ పీస్ మళ్ళీ మీకు XXL దొరకకపోవచ్చు, వేరే కలర్ దొరుకుతుంది అనమాట. అంటే డిఫరెంట్ పీసెస్ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కాబట్టి మనకి ఇది తక్కువ రేట్లో వస్తుంది అనమాట. బట్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది. అందుకే వీడియో తీసిన ఏ సైజ్ అయినా ఉండొచ్చు అనమాట. ఇక్కడికి వచ్చి సేమ్ ఎంలో కావాలి, ఎక్సెల్లో కావాలంటే దొరకకపోవచ్చు, బట్ క్వాలిటీ ఉంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది, హెవీగా ఉంటుంది అనమాట. మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. ఇదొకటి. రన్నింగ్ కలర్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది అనమాట క్లాత్. ఇది కాటన్లో వచ్చింది. ఓకే, ఇది కూడా చాలా బాగుంటుంది, హెవీ క్వాలిటీ, రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. లెమన్ ఎల్లో బాగుంటుంది క్లాత్ మాత్రం చాలా హెవీ అండి, ఎక్స్పోర్ట్ క్వాలిటీ క్లాత్. దీని నుంచి క్లాత్ ఉండదు. ఇదొకటి ఆనియన్ కలర్లో. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ షేడ్స్లో ఉంటాయి అనమాట. ఇదొకటి, ఇది చాలా బాగుంటుంది అనమాట, సూపర్ కలర్. నెక్స్ట్ వచ్చేసి డార్క్, ఇది బాగుంది. ఎల్లోలో 2 to 3 కలర్స్ వచ్చాయి. అదొక కలర్, అది మ్యాంగో ఎల్లో, అదొక కలర్, ఇది లైట్ ఎల్లో. ఓకే, 3 ఎల్లోస్ వచ్చాయి. డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి అనమాట కలర్స్లో. ఇది చాలా బాగుందండి, పీచ్ కలర్, సూపర్ కలర్. మ్యాక్సిమం కలర్స్ అవైలబుల్ ఉంటాయి అనమాట దీంట్లో. ఇదొకటి. ఇవన్నీ మీరు మిల్ మేడ్ అండి, మీకు మామూలుగా బయట తీసుకుంటే దీని కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. వచ్చి టచ్ చేసి ఫీల్ చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట క్వాలిటీ అనేది ఎలా ఉంటుంది అనేసి. ఇదొకటి జస్ట్ 320 రూపీస్కి వస్తుంది అనమాట మనకి. ఇది చాలా బాగుంది. సో ఇలా చాలా కలర్స్ అవైలబుల్ ఉంటాయి అనమాట మన దగ్గర. ఇదొకటి. సో ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే 2 days కి 3 days కి రెగ్యులర్గా వీడియోస్ తీస్తూ ఉంటాను అనమాట. మీకు మా వీడియో వచ్చినట్టు మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకన్ ఉంటుంది రైట్ సైడ్లో, ఆ బెల్ ఐకన్ క్లిక్ చేయండి. ఆ బెల్ ఐకన్ కనుక క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ తొందరగా వస్తుంది. ప్లస్ మా ఛానల్ అనేది లైక్ చేయండి ఒకవేళ మీకు నచ్చితే. మెరూన్ కలర్ అండి, ఇలా బాగుంటుంది, ఎంత బాగుంటుంది అనుకుంటా. ఎంత బాగుంటుంది. సో దీస్ ఆల్ ఆర్ సూపర్ కలర్స్. కొంచెం లైక్గా ఉంటుంది, అంటే మిక్స్ అనమాట. ఓకే, కొన్ని ఇలా కొన్ని అలా అని వచ్చేస్తాయి. సర్ప్లస్ షర్ట్స్ ఇవి కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి అన్నమాట మన కలర్స్ అనేది. ఓకే, ఇవి కూడా ఉన్నాయి. ఇది ఒకటి నేవీ బ్లూలో వచ్చింది. ఈ గ్రీన్ కలర్ ఎంత బాగుందో షర్ట్, ఇది సూపర్ అండి. పార్టీవేర్ షర్ట్, లైక్రా విత్ పార్టీ అన్నీ ఉంటాయి. మన అన్నీ లైక్రా ఉండవు, ఇందులో కొన్ని వచ్చాయి కొన్ని ఉండవు. ఇది లైక్రా కాదు, ఇది లెనిన్ టైప్లో వస్తుంది, లైక్రా కాదనమాట. ఈ గ్రీన్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ బ్లాక్, అన్ని కలర్స్ కవర్ అయిపోతాయి అన్నమాట దీంట్లో. ఇదొకటి, ఇది కలర్ కూడా సూపర్. సో ఇవన్నీ ప్లెయిన్లో కనుక వేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకంటే ఇది అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఇవి కాకుండా ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. వీడియో పెద్దగా అయిపోతుంది కాబట్టి నేను తీయలేదు.
ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఫార్మల్ షర్ట్స్ చూపిస్తాను మీకు. వచ్చాయన్నమాట. లాస్ట్ టైం నేను కొన్ని ఫార్మల్స్ చూపిస్తాను లాస్ట్ వీడియోలో, అవి కూడా ఇంకా ఎక్స్ట్రా కలర్స్ కూడా వచ్చాయి ఫార్మల్స్లో. అది 350 ఉండే కదండి, 300 రూపీస్ అండి. క్వాలిటీ బాగుంటుందండి, దీనికి 50 రూపీస్ తక్కువ ఉందంటే క్వాలిటీలో కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఇది కూడా చాలా బాగుంటుంది. ఐరన్లెస్ షర్ట్స్ అండి, మీరు చూసుకోవచ్చు. ఐరన్ చేయకుండా ప్రాబ్లం లేదు. డైలీ వేర్కి, ఆఫీస్కి వేర్కి మాత్రం చాలా సూపర్ ఉంటుంది. ఓకే, ఇదండి, ఇదొకటి. ఇవన్నీ లాస్ట్ టైం కూడా వాడారనమాట. ఇది ప్లస్ సర్ప్లస్ రెండు చాలామంది అడుగుతుంటారు అనమాట. రెండు క్వాలిటీస్ బాగుంటాయి. హెవీ ఉంటుంది క్లాత్, వెయిట్గా ఉంటుంది అనమాట. చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. ఓకే, క్వాలిటీలో ఏం ప్రాబ్లం ఉండదు. ఇది ఒక డైలీ వేర్కి, ఆఫీస్ వేర్కి, బ్యాంక్ ఎంప్లాయీస్ అయినా సరే, లేకపోతే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి మాత్రం చాలా బాగా సూటబుల్ అవుతుంది అనమాట. డైలీ మనకు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు వాళ్ళకైతే. ఎందుకంటే మ్యాక్సిమం కలర్స్ ఆఫ్ షర్ట్స్ వచ్చేస్తుంది 300 రూపీస్ అంటే 6 కలర్ షర్ట్స్ 1800కే వచ్చేస్తుంది అనమాట. ఒక 2 to 3 ప్యాంట్స్ తీసుకున్నా వాళ్ళకి 3000 రూపీస్లో బడ్జెట్ అనేది క్లియర్ అయిపోతుంది అనమాట. సో బడ్జెట్లో తీసుకొచ్చాను. అలా అనేసి క్వాలిటీ తక్కువ ఉండడం కాదు, క్వాలిటీ బాగుంటుంది. డైలీ వేర్ అని చెప్తున్నాను కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. డైలీ వేర్ యూస్ చేసినా క్వాలిటీ బాగుంటుంది. ఓకే, ఒక 4 షర్ట్స్ మీరు రెగ్యులర్గా వేసుకున్న మీకు క్వాలిటీ మీకు లైఫ్ టైం అనేది ఎక్కువ ఇస్తుంది అనమాట మీకు. ఓకే, ఇదిగోండి, ఇదొకటి. ఇవన్నీ ఏంటంటే బడ్జెట్ షర్ట్స్ అనమాట. మన దగ్గర చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి రెగ్యులర్గా డిఫరెంట్ షర్ట్స్ వాళ్ళ ఆఫీస్లో అడుగుతుంటారు అనమాట. వాళ్ళ బాస్ అడుగుతుంటారు. సో రెగ్యులర్గా షర్ట్స్గా కూడా మారుస్తూ ఉండాలండి క్లయింట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు. అట్లాంటి వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే క్వాలిటీ చూస్తున్నప్పుడు కూడా, వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. సేమ్ 300 షర్ట్ ఇదే వేసుకున్నాను నేను. వేసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి, డిగ్నిటీగా ఉంటుంది. కాలర్ ఉంటుంది, బటన్ వేసుకోవచ్చు, టై వేసుకోవచ్చు. ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్కి ఎలా కావాలో అలా సూటబుల్గా చేసామన్నమాట. ఇన్షర్ట్ వేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి. చాలా తక్కువ రేట్కి ఇస్తున్నామండి, 300 రూపీస్. కొన్ని నో ప్రాఫిట్లో చేస్తాం. అందులో ఇదొకటి అనమాట. అంటే మన దగ్గర కొన్ని ఎలా ఉంటాయంటే బ్లేజర్స్ అయినా సరే, మనకు డీజెటిల్లు కుర్తాస్ అయినా సరే, మనకి పార్టీ వేర్ షర్ట్స్ అయినా సరే, కొన్ని షర్ట్స్ ఉంటాయి, కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి అనమాట మన దగ్గర. అంటే ఎలా ఉంటాయంటే జీరో, అంటే మ్యాక్సిమం టు మ్యాక్సిమం ప్రాఫిట్స్ అనేది దాంట్లో ఏమి ఉండవు అనమాట. అందులో ఇదొకటి. ఎందుకంటే దిస్ ఈజ్ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్. ఇది ప్రైస్ అనేది నేను 350 పెట్టవచ్చు, 370 కూడా పెట్టినా సేల్ అవుతుంది. బట్ ఇది ఎవరి కోసం అంటే ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, కొత్తగా జాబ్ జాయిన్ అయిన వాళ్ళు, లేకపోతే కాలేజ్ రెగ్యులర్గా పోయిన వాళ్ళు. ఇప్పుడు కాలేజెస్లో కూడా మనకు ప్రొఫెషనల్ కోర్సెస్ చేసిన వాళ్ళకు కూడా రెగ్యులర్గా ఫార్మల్స్ అడుగుతున్నారు. ఇంటర్వ్యూకి పోయినప్పుడు కూడా వాళ్ళకి ఫార్మల్స్ అనేది కంపల్సరీగా అంటున్నారు అనమాట. సో స్టార్టింగ్లో పాకెట్లో మనీ ఖర్చు చాలా తక్కువ ఉన్న వాళ్ళకి దిస్ విల్ బి సూటబుల్ అనమాట. 300 అనేది తక్కువ అంచలు చేయకండి. ఇక్కడికి వచ్చి చూడండి, క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. ఇట్స్ నన్ ప్రాఫిట్లో తీసుకొచ్చాను కాబట్టి, ఇది నల్ ప్రాఫిట్లో ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా మీకు వర్కౌట్ అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే 4 to 5 టైమ్స్ వేసుకొని ఒకసారి ఐరన్ చేసిన వల్ల స్టాండర్డ్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఎందుకంటే జీతమే తక్కువ, మళ్ళీ స్టాండర్డ్స్ అన్ని మెయింటైన్ చేయాలంటే మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా తక్కువ అవుతుంది అనమాట. ఓకే, సో వన్ ఆఫ్ ద షాప్ యూ కెన్ రెఫర్ టు యువర్ ఫ్రెండ్స్, టు యువర్ రిలేటివ్స్, ఎవరికైనా మీరు రెఫర్ అనేది చేసుకోవచ్చు. మళ్ళీ వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. అలాంటి తక్కువ క్వాలిటీ కూడా ఏమి ఉండదు అనమాట. ఇదొకటి, ఇదొకటి. ఓకే, సో ఇవన్నీ చాలామంది రెగ్యులర్గా అడిగారనమాట. నాకు ఐరన్లెస్ షర్ట్స్ కావాలని చెప్పారు. సో వాళ్ళ కోసం తీసుకొచ్చాను. ప్రైస్ కూడా అదే 300కి తీసుకొచ్చాను. ఫస్ట్ లాస్ట్ ఇయర్ క్లాత్లో జిఎస్ఎం తక్కువ ఉండేది, ఈ ఇయర్ జిఎస్ఎం కూడా పెంచేసామన్నమాట. జిఎస్ఎం పెంచిన క్లాత్ అనేది పెంచలేదు. ఎందుకంటే దిస్ ఈజ్ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్, దిస్ ఈజ్ ఫర్ పీపుల్ హూ ఇస్ డైలీ ఆఫీస్ వేర్కి పోతున్నారు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళ కోసం అనమాట. లో బడ్జెట్ వాళ్ళకి తీసుకొచ్చాను. కాలేజ్ స్టూడెంట్స్కి వాళ్ళందరికీ మాత్రం చాలా సూటబుల్గా అవుతుంది అనమాట. ఓకే, మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరితో వద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ టైం వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి చెప్పండి, లైక్ చేసి కింద ఏమైనా మీకు ఏమైనా నచ్చితే కమెంట్ కూడా చేయండి. ఇంకోటి ఏంటంటే లాస్ట్ 1 minute ఖచ్చితంగా చూడండి మా షాప్కి ఎలా రావాలో, వీడియో లొకేషన్ కూడా పెట్టేశాను అనమాట. థ్యాంక్ యూ అండి. మనం సికింద్రాబాద్ నుంచి వస్తుంటే మీకు ఒక ఆర్చ్ కనపడుతుందండి, జిహెచ్ఎంసీ ఆర్చ్ ఉంది కదండి. ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. ఇదిగోండి జిహెచ్ఎంసీ ఆర్చ్ మీకు ఎదురుగానే కనపడుతుంది. ఇదే ల్యాండ్ మార్క్ అనమాట. మీరు చూడండి, ఎదురుగానే మీకు ఒక వైన్ షాప్ ఉంది, దాని పక్కనే స్వీట్ షాప్ ఉంది. తులసి మిఠాయి షాప్ అనేసి ఉందన్నమాట మనకి. ఓకే, తులసి మిఠాయి షాప్ ఉంది కదండి. ఇదిగోండి, ఈ తులసి స్వీట్ షాప్ ఉంది కదండి. స్ట్రైట్ అనమాట. ఇంతకుముందు మనం రైట్ తీసుకునే వాళ్ళం, ఇప్పుడు స్ట్రైట్ వచ్చేసేయండి. ఇలా స్ట్రైట్ వచ్చేస్తే తులసి మిఠాయి షాప్ ఆనుకొని స్ట్రైట్గా వచ్చేయాలన్నమాట. సికింద్రాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో బజ్జీలు అమ్ముతుంటారు అనమాట. ఎప్పుడు ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. ఫస్ట్ లెఫ్ట్ ఉంటుంది, ఈ లెఫ్ట్ వదిలేసేయండి మీరు. ఓకే, ఈ ఫస్ట్ లెఫ్ట్ వదిలేసి అలానే స్ట్రైట్గా వచ్చేస్తే మీకు సెకండ్ లెఫ్ట్ కనబడుతుంది అనమాట. ఓకే, సెకండ్ లెఫ్ట్ కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే ఇదేనండి మనకు ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్. ఇది ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అనమాట. ఇది గేట్గా ఉంటుంది. పార్కింగ్ కూడా మీరు లోపల డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనమాట. ఇగో ఈయన మన వాచ్మ్యాన్ అనమాట, గోపాల్. ఈయనకు చెప్పినా మీకు చెప్తాడు. ఓకే, ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. సో ఈ లొకేషన్కి మీరు రావచ్చు.